నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 714వ వినిపించే కథ వికే 714 డాక్టర్ శ్రీమతి ఆలూరి విజయలక్ష్మి గారి కథ అంతర్ముఖం. రచయిత్రి డాక్టర్ శ్రీమతి ఆలూరి విజయలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు సంకెళ్ళు, పరిమళం వినిపించే కథలుగా రూపొందించాను కదా. వారు వృత్తిరీత్యా వైద్యులు, గైనకాలజిస్ట్. సుమారు 150 కథలు, 8 కథా సంపుటిలు, 2 నవలలు, 2 నవలికలు, 5 హెల్త్ ఎడ్యుకేషన్ పుస్తకాలు వారి కలం నుండి జాలువారాయి. వారు పలు అనువాదాలు వెలువరించారు. నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగపు పరిశోధక విద్యార్థిని శ్రీమతి సుజాత ఆలూరి విజయలక్ష్మి రచనలు అనే అంశంపై థీసిస్ సమర్పించి ఎంఫిల్ పొందారు. ఆకాశవాణి విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలు వారి కొన్ని కథల్ని ప్రసారం చేశాయి. అనేకానేక సాహితీ సంస్థలు, మహిళా సంస్థలు, సేవా సంస్థల నుంచి, ప్రభుత్వం నుంచి వారు అనేక పురస్కారాలు పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మహిళాభ్యుదయ పురస్కారం, నన్నపనేని లక్ష్మీ స్మారక పురస్కారం, సావిత్రిబాయి పూలే, దుర్గాబాయి దేశముఖ్ పురస్కారాలు, జ్యోత్స్న కళాపీఠం వారి కథా పురస్కారం, నవలా పురస్కారాలు వాటిలో కొన్ని మాత్రమే. సామాజిక సేవా రంగంలో వారు 500 మంది మహిళలకు సిజేరియన్తో సహా ప్రసవాల నిర్వహణ, వందలాది వైద్య శిబిరాల నిర్వహణ, ఉచిత గ్రహణం ముర్రి సర్జరీల నిర్వహణ, 20,000 మందికి పైగా బాలికలకు ఆరోగ్య విద్యాబోధన, పేద మహిళలకు ఉచిత గైనిక్ సేవలకు జిల్లా రెడ్ క్రాస్ తరఫున రాష్ట్ర గవర్నర్ ప్రశంసాపూర్వక అవార్డు ప్రస్తావించి తీరాలి. ఈనాటి వారి అంతర్ముఖం కథకు అర్థవంతమైన, సందర్భోచితమైన ముఖచిత్రాన్ని చిత్రీకరించి థంబ్నెయిల్గా రూపొందించిన మిత్రులు, రచయిత శ్రీ ఉదయ భాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. డాక్టర్ వింధ్య గుండె ఉద్వేగంతో చెలుస్తోంది. జ్ఞాపకాల ఉప్పెన ఆమెను నిలువెల్లా కుదుపుతోంది. అప్పుడే తను మెడికల్ కాలేజీలో చేరి 50 ఏళ్ళు పూర్తయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. తనకెంతో ప్రీతిపాత్రమైన విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరటం తన కల. ఆ కల నెరవేరి ట్రంకుపెట్టెతో తను వైజాగ్ బయలుదేరటం, కాలేజీ ఆఫీసులో అడ్మిషన్ తీసుకోవటం, పానగల్ బిల్డింగ్లోని లెక్చర్ గ్యాలరీలో కూర్చుని సముద్రాన్ని చూస్తూ కలల్లో తేలిపోవడం, రాజేంద్ర ప్రసాద్ వార్డు దగ్గర ర్యాగింగ్ చేస్తున్న సీనియర్ల వంక బేలగా చూడటం, హాస్టల్ పాత బిల్డింగు, రోడ్డు వైపు పై అంతస్తు గదిలోకి కొండ కింది ప్రభాస్ టాకీసు, పూర్ణ టాకీసులో ఆడే సినిమాల పాటలు రాత్రి నిశ్శబ్దంలో తేలి తేలి రావడం. స్మృతుల దొంతరలు వింధ్యను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తమ బ్యాచ్ మెడికల్ కాలేజీలో చేరి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్వర్ణ మైత్రి పేరుతో క్లాస్మేట్స్ అందరం కలిసి 2 రోజులుగా ఆనందంగా గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, తప్పనిసరిగా ఆ వేడుకలో పాల్గొనమనే ఆహ్వానంతో పాటు కాలేజీలో అడ్మిషన్ రోజున అప్లికేషన్కి అతికించిన 16 ఏళ్ల పడుచు వయసు పాస్పోర్ట్ సైజు ఫోటో కాపీని డాక్టర్ నారాయణమూర్తి పంపించినప్పుడు వింధ్య మనసు వర్ణించనలవి కాని థ్రిల్తో రెపరెపలాడింది. ఉత్సవం ప్రారంభం రోజున ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం ఆమ్కోసా భవనం హాల్లోకి భర్తతో కలిసి వింధ్య అడుగు పెట్టేసరికి దాదాపు 100 మంది హాల్లో ఉన్నారు. చాలామందిని 43 ఏళ్ల క్రితం కాలేజీని వదిలాక మళ్ళీ ఇదే చూడటం. వేదిక మీద మైక్ ముందు మెడిసిన్ మొదటి సంవత్సరంలో తమ క్లాస్ లీడర్ సుమతి చార్లెస్ హాజరు పిలుస్తోంది. ఒక్కొక్కరి పేరు పిలిచినప్పుడు డాక్టర్ నారాయణమూర్తి
వారి అప్పటి ఫోటోని ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. అప్పటి ఫోటోని, ఇప్పటి ఆకారాన్ని చూసి అందరూ మనసారా నవ్వుకుంటున్నారు. తమ పేరు పిలవగానే ఒక్కొక్కరు వేదిక మీదకి వెళ్ళి అందరినీ గ్రేట్ చేసి కిందకు వస్తున్నారు. ఆనాటి ఫోటోలను సేకరించి శ్రద్ధగా ప్రతి ఒక్కరికి పంపిన నారాయణమూర్తి వంక ప్రశంసగా చూసింది వింధ్య. వేదిక పైన నేపథ్యంలో అందరివి ఆనాటి ఫోటోలతో రూపొందించి అమర్చిన ఫ్లెక్స్ సృజనాత్మకంగా ఉంది. హాజరు ముగిశాక సమావేశపు ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ నారాయణమూర్తి ముఖం నిండా పరుచుకున్న నవ్వుతో మైక్ని అందుకున్నాడు. ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మన కాలేజీలో మనకు ముందు బ్యాచ్ల వారు, మన తర్వాత బ్యాచ్ల వారు కనీసం ఒక్కసారి కొన్ని బ్యాచ్లు అనేకసార్లు బ్యాచ్ మీట్స్ పెట్టుకున్నారు. మనం మాత్రం ఇంతవరకు మన బ్యాచ్ మీట్ పెట్టుకోలేకపోయాం. మన శశికళ క్రితంసారి అమెరికా నుంచి వచ్చినప్పుడు మన బ్యాచ్ అందరం కలిస్తే బాగుంటుంది కదా అంది. ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్తో చెప్తే ఇది జరిగే పనేనా అంటూ పెదవి విరిచారు. చాలా తర్జన భర్జన తర్వాత చివరికి బ్యాచ్ మీట్ ఏర్పాటు చేయడానికే నిర్ణయించాం. అందరి వంక కలయ చూశాడు మూర్తి. దాదాపు 100 మంది అడ్రస్లను పట్టుకోగలిగాం. వాళ్ళు కసిరిన, విసుక్కున్న, నిర్లిప్తంగా ఉన్న, విడవకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మన ఆనంద్, కమల, సుమిత్ర రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రదేశాల్లోనూ యూరప్, యుఎస్, గల్ఫ్లోనూ ఉన్న మన మిత్రుల్ని పోరి ప్రోత్సహించి రావడానికి ఒప్పించడానికి ప్రయత్నించారు. నెహ్రూ వివరించాడు. 50 మంది వస్తే గొప్ప అనుకున్నాము, కానీ 79 మంది వచ్చారు ఇప్పటి వరకు. ఈ పూట సమావేశం ముగిసేలోగా మరికొంతమంది జాయిన్ అవ్వచ్చు. అన్నిటికంటే ఆనందం, ఎక్కువ మంది పతి లేక సతీ సమేతంగా వచ్చారు. 6 నెలలుగా మేము పడిన తపనకి, చేసిన కృషికి ఎంత అద్భుతమైన ప్రతిఫలం! నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో వర్ణించలేను. మీ అందరినీ చూసిన ఎగ్జైట్మెంట్ నన్ను నిలబనివ్వటం లేదు. నారాయణమూర్తి కంఠం గద్గదమైంది. హాల్లో కూర్చున్న అందరి హృదయాలు భారంగా అయ్యాయి. అందరూ నిలబడి ఇన్నేళ్ల తర్వాత తమ క్లాస్మేట్స్ని కలుసుకుని ఆనందాన్ని, ఆత్మీయతని పంచుకునే అవకాశాన్ని కలిగించిన నారాయణమూర్తికి, అతని టీంకి తమ కృతజ్ఞతను కరతాళ ధ్వనులతో ప్రకటించారు. అందరూ మళ్లీ కుర్చీల్లో ఆసీనులయ్యేసరికి మూర్తి తన ఎమోషన్ను సంభాళించుకున్నాడు. ఫ్రెండ్స్, మన ఆనంద్ మన అప్పటి ఫోటోలతో పాటు మన కుటుంబ సభ్యులతో ఉన్న ఇటీవలి ఫోటోలు, మన చిరు పరిచయాలు, ప్రొఫెసర్స్తో మన గ్రూప్ ఫోటో, మన కాలేజీకి, హాస్పిటల్కి కొండ గుర్తులుగా ఉన్న ప్రదేశాలు, మనను విడిచి పైలోకాలకు వెళ్ళిపోయిన మన బ్యాచ్ మిత్రుల ఫోటోలతో చక్కటి సావునీరుని ఆవిష్కరించుకుందాం. అన్నట్టు మన బ్యాచ్లో ప్రసిద్ధులైన కవులు, కథకులు కూడా ఉన్నారని మీకు తెలుసు. వారి అప్పటి రచనల్ని కూడా సావునీరులో పొందుపరిచాం అన్నాడు డాక్టర్ నెహ్రూ. అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఆవిష్కరణ తర్వాత సావునీరుని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో, ఆనందంతో పేజీలు తిప్పుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్కరు 1-2 నిమిషాలు కాలేజీతో తమ అనుభవాల్ని లేక ఇన్నేళ్ల తమ జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి చెప్పమని కోరుతున్నాను అని నారాయణమూర్తి ఆహ్వానించాడు. తర్వాత ఒక్కొక్కరు ఇన్నేళ్లుగా సాగిన తమ జీవనయానం గురించి, వృత్తిరీత్యా తాము అధివసించిన పదవులు, నిర్వహించిన బాధ్యతలు, తాము సాధించిన విజయాలు, తాము ఎదుర్కొన్న అడ్డంకుల గురించి, తమ జీవిత భాగస్వామి, పిల్లల వివరాలు, కుటుంబ జీవనం గురించి కొంతమంది సంక్షిప్తంగానూ, కొంతమంది విశదంగానూ చెప్తున్నారు. అమెరికా, యూరప్లోని ప్రతిష్టాత్మక హాస్పిటల్స్లో శిక్షణ పొంది అత్యున్నత శిఖరాలకు చేరినవారు, గల్ఫ్లో, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నవారు, దేశంలో ఆర్మీలో, కేంద్ర, రాష్ట్ర వైద్య సర్వీసుల్లో, ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ హాస్పిటల్స్లో, నగరాల్లో, మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించిన వారు విభిన్నమైన బాటల్లో సాగిన తమ పయనం గురించి వివరించారు. సంపదలో, స్థాయిలో, హోదాలో, కీర్తిలో ఎన్నో వ్యత్యాసాలున్నప్పటికీ వాటన్నిటినీ బయటే వదిలేసి అతి సాధారణంగా స్వచ్ఛమైన స్నేహాన్ని, ఆత్మీయతను ఆస్వాదించడానికి ఆ హాల్లో కూర్చున్న తన బ్యాచ్ మేట్స్ని పరిశీలనగా చూస్తోంది వింధ్య. చాలామంది తమ గురించి చెప్పాక ఇంకా ఎవరైనా మిగిలారా అంటూ మూర్తి నలువైపులా పరికించి చూస్తూ
డాక్టర్ మల్లేశం మాట్లాడలేదని గమనించి అతన్ని వేదిక మీదకి ఆహ్వానించాడు. ఫ్రెండ్స్, మీలో చాలామందిలా నేను అచీవర్ని కాను. అతి సాధారణంగా నా జీవితం గడిచింది. డిగ్రీ చేతికి రాగానే మా ఊరికి వెళ్ళిపోయాను. అక్కడే హాస్పిటల్ పెట్టాను. చుట్టుపక్కల దాదాపు 30 గ్రామాల ప్రజలు నా దగ్గరకు ట్రీట్మెంట్కి వస్తారు. దాదాపుగా అంతా నిరుపేదలు. నా క్లినికల్ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం నన్ను నడిపిస్తున్నాయి. ఎవరిని డబ్బు గురించి పీడించను, వారి ఇచ్చినంత తీసుకుంటాను. నాకు మేడలు, మిద్దెలు, ఇళ్ళు, ప్లాట్లు, పొలాలు, లగ్జరీ కార్లు ఏమీ లేవు. కీర్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితం గురించి నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఆ సంతృప్తి, ఆనందం మల్లేశం ముఖంలో, స్వరంలో ప్రతిఫలిస్తున్నాయి. డాక్టర్ నెహ్రూ ఆప్యాయంగా మల్లేశం చేతిని అందుకున్నాడు. మూర్తి మల్లేశాన్ని ఆత్మీయంగా కౌగలించుకున్నాడు. మిగతా వారంతా కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వెలుబుచ్చారు. తరువాత మూర్తి పరిమళను వేదిక మీదగా ఆహ్వానించాడు. నా గురించి పెద్దగా చెప్పుకునేదేమీ లేదు అంటూ మొదలుపెట్టిన పరిమళ ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచక ఆగిపోయింది. అందరి ముందు మాట్లాడే అలవాటు లేకపోవటం వలన బిడియపడుతోంది. అంతలోనే కూడా తీసుకుంది. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. పిల్లలింకా పసిగా ఉండగానే నా భర్త చనిపోయారు. జీవితానికి భద్రత, భరోసా ఇవ్వగల ఆస్తిపాస్తులేమీ లేవు. మాది ప్రేమ వివాహం కావడం వల్ల బంధువర్గం ఎప్పుడూ దూరంగా పెట్టారు. ఒంటరి పోరాటం. జారిపోయిన శక్తులన్నింటినీ కూడా తీసుకుని సొంత క్లినిక్ను నడుపుతూనే వేరే నర్సింగ్ హోమ్లో కూడా పనిచేస్తూ పిల్లల్ని పెంచుకున్నాను. వాళ్ళ చదువులు పూర్తి కాకుండానే జీవితానికి మరొక షాక్. క్యాన్సర్ బారిన పడిన నాకు ఎటు చూసినా కటిక చీకటే కనిపించేది. పరీక్షలు, మందులు, కీమోలు. 3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకను అని డాక్టర్లు చెప్పేశారు. కానీ మొండి ధైర్యంతో జీవితంతో పోరాడాను. నా అనారోగ్యంతో పోరాడాను. 10 సంవత్సరాలయ్యింది నాకు క్యాన్సర్ వచ్చి. ఇప్పుడిదిగో మీ ఎదుట సజీవంగా నిలబడి ఉన్నాను. లిప్తపాటు ఆగింది పరిమళ. అంతా ఊపిరి బిగబట్టి వింటున్నారు. డిగ్రీ పుచ్చుకున్న దగ్గర నుండి నాకు కోరిక ఉంది. నాకంటూ స్వంతంగా ఒక నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసుకోవాలని. 3 ఏళ్ల క్రిందటి వరకు అది నాకు తీరని కోరికే. వ్యాధితో, కీమోలతో యమయాతనను అనుభవిస్తున్న నన్ను నా బిడ్డలు ఓదార్చారు, ధైర్యం చెప్పారు, గుండెల్లో పెట్టుకుని సంరక్షించారు. కష్టపడి చదువుకుని నా కొడుకు, కూతురు ఇద్దరూ డాక్టర్లయ్యారు. బాబు గ్యాస్ట్రో సర్జన్, అమ్మాయి పీడియాట్రిషియన్. ఇద్దరూ కలిసి 3 ఏళ్ల క్రితం నర్సింగ్ హోమ్ని ప్రారంభించారు. నా 64వ ఏట నా పిల్లలు నా కోరిక నెరవేర్చారు. మృదువుగా, స్పష్టంగా, ఆర్ద్రస్వరంతో చెబుతోంది పరిమళ. హాస్పిటల్లో తన గది పక్క గదిలో ఉండి తనతో అప్పుడప్పుడు కంబైన్డ్ స్టడీస్ చేసిన పరిమళ జీవితంలోని విషాదం వింధ్యను కుదిపేసింది. ఇప్పుడు వింధ్యకు తన జీవిత ఘట్టాలు గుర్తుకు వచ్చి దుఃఖం గుండెల్లోకి ఎగిసి వచ్చింది. తను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకులిద్దరినీ మృత్యువు ఒకేసారి ఎగరేసుకుపోయింది. డిప్రెషన్ సుడిగుండంలో చిక్కి లోతుకి, మరింత లోతుకి దొర్లిపోతున్న తనను తన భర్త ప్రేమ, సంరక్షణ కాపాడి ఒడ్డుకు చేర్చాయి. కానీ మళ్ళీ తనకు పూర్వంలా ప్రాక్టీస్ చేయడానికి ఉత్సాహం లేదు. యాంత్రికంగా బ్రతకటం అలవాటైపోయింది. గ్రూప్ ఫోటోకు సర్దుతూ ఉండగా ఒక్కొక్కరు వచ్చి పలకరిస్తుంటే తనను కమ్ముకున్న విచారాన్ని పక్కకు పెట్టింది వింధ్య. అందరూ గుంపులు గుంపులుగా గుమిగూడి పలకరించుకుంటున్నారు, కబుర్లు కలబోసుకుంటున్నారు. 70వ దశకానికి అతి చేరువలో ఉన్నవారు వెనక్కి, చాలా వెనక్కి నవయౌవన దశలోకి ప్రయాణించి ఆనాటి ఆనందాల్ని తవ్వి పెకిలించి గుండెల నిండా నింపుకుంటున్నారు. గ్రూప్ ఫోటో, లంచ్ తర్వాత కాలేజీలో పానగల్ బిల్డింగ్కి ట్రిప్ అనగానే వింధ్య హృదయంలో ఒక ఆనంద తరంగం లేచింది. కాలేజీలో ప్రవేశించాక ఒక్కొక్క వార్డుని దాటుకుంటూ వెళ్తుంటే క్లినికల్ సైడ్కి వచ్చాక 3 ఏళ్లు ఆ వార్డుల్లో తిరిగిన జ్ఞాపకాలు ఆత్మీయంగా స్పర్శించాయి. పానగల్ బిల్డింగ్ దగ్గర బస్ దిగేసరికి కాలేజీ ప్రొఫెసర్లు ఎదురొచ్చి స్వాగతించి లెక్చర్ గ్యాలరీలో తీసుకువెళ్లారు. వింధ్య చప్పున వెళ్ళి
అప్పట్లో తన అలవాటు ప్రకారం మొదటి వరుసలో కిటికీ పక్క సీట్లో కూర్చుంది. అందరూ ఆనాటి తమ అల్లరిని గుర్తుకు తెచ్చుకొని చెప్పుకొని నవ్వుకుంటున్నారు. అంతలో ప్రిన్సిపాల్ వచ్చి స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించి అందరినీ కలుసుకున్నందుకు హర్షాన్ని, ఆప్యాయతను వ్యక్తం చేస్తుంటే అందరి హృదయాలు సంతోషంతో నిండాయి. ఆయనతో కలిసి బిల్డింగ్ బయట గ్రూప్ ఫోటో దిగుతుంటే వింజకు ఆ ప్రాంగణంలో కాలేజ్ డే ప్రతి సంవత్సరం జరగటం, ప్రతిసారి తనకు వ్యాస రచనలోనో మ్యాగజైన్కి రాసిన రచనకు బహుమతి రావటం, తన ఫ్రెండ్స్ అంతా తనని ప్రత్యేకంగా చూడటం, తన కళ్ళు చిరుగర్వంతో తలతలలాడటం గుర్తుకొచ్చింది. తరువాత ఋషికొండపైకి విహారం. సంధ్యారుణ కాంతిలో చిత్రమైన సొగసుతో ఆకట్టుకుంటున్న నగర దృశ్యం. మొదటిసారి అక్కడికి వచ్చిన వింధ్య కళ్ళు విప్పార్చి తన చుట్టూ ఉన్న సౌందర్యాన్ని తనివి తీరా చూస్తోంది. జట్లు జట్లుగా చేరి కబుర్లతో కలిపి వేడి వేడి స్నాక్స్ ఆరగించాక తల పైకెత్తితే నక్షత్రమాలలు, కళ్ళు కిందకి వాల్చితే తిమిరాన్ని తోలేస్తున్న దీపతోరణాలు, సముద్రంపై నుండి పాట పాడుకుంటూ తరలి వస్తున్న చిరుగాలి, ఇంకా తనివి తీరకముందే తిరుగు ప్రయాణం. వింధ్య మనస్సులో అసంతృప్తి. ఉదయం నుండి క్షణం విశ్రాంతి లేకుండా తిరుగుతున్నప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో వాల్టేర్ క్లబ్లో డిన్నర్కి హాజరై పాటలు, మిమిక్రీలు, జోక్స్తో తమ అనారోగ్యాల్ని, సమస్యల్ని, దుఃఖాల్ని మర్చిపోయి 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళారంతా. అయ్యో, అప్పుడే ఒక్కరోజు అయిపోయిందా, ఒక్క క్షణంలా ఈరోజు జారిపోయిందే అనే దిగులు ఆవహించింది. మరుసటి రోజు ఉదయమే విశాఖ సమీపంలోని రిసార్ట్స్లో సమావేశం. బ్రేక్ఫాస్ట్ తర్వాత దగ్గరలోనే రామానాయుడు స్టూడియోని చుట్టువచ్చి మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు. ఎదురుగా ఫ్లెక్స్లో తమతో పాటు 50 సంవత్సరాల క్రితం కాలేజీలో చేరి కాలగమనంలో మృత్యువు బడిలోకి చేరిన తమ క్లాస్మేట్స్ ఛాయాచిత్రాలు ఉన్నాయి. వారిని స్మరించుకుని నివాళిని సమర్పించడానికి ఈ సమావేశం ఏర్పాటైంది. కొంతమంది ఫ్లెక్స్ దగ్గరకు వెళ్ళి చూస్తున్నారు. వింధ్య కూడా ఫ్లెక్స్ దగ్గరకు వెళ్ళి ఫోటోలను చూస్తోంది. వేణు ఫోటోపై చూపు పడగానే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది. అప్రయత్నంగా వేణు ఫోటోను తరుముతున్న వింధ్య కళ్ళు నీళ్లతో నిండాయి. తన ప్రియమిత్రుడు వేణు తన కళ్ళ ముందే కన్నుమూశాడు. పల్లెటూరు నుంచి వచ్చిన తను పిరికిగా ఉండేది. ఎవరితోనైనా మాట్లాడాలంటే బిడియపడేది, భయపడేది. తన వార్డు మేట్స్ తప్ప తన క్లాస్మేట్స్ మిగతా వారితో ఎక్కువ మందితో పెద్ద పరిచయం లేదు. తామిద్దరివి పక్క నంబర్లు అవ్వడంతో అనాటమీ డిసెక్షన్ హాల్లోనో ల్యాబ్స్లోనో పక్కపక్కన కూర్చుని ప్రయోగాలు చేయటం వలన వేణుతో పరిచయం పెరిగింది. క్లినికల్ సైడ్కి వచ్చాక వేణు తన వార్డు మేట్. అతను తన సహచర విద్యార్థే కాక తనకు ధైర్యం నూరుపోసి ఆత్మవిశ్వాసాన్ని నింపిన హీతుడు. తన వయసు వాడే అయినా పట్నంలో పుట్టి పెరగటం వలనో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవటం వలనో, కుటుంబ నేపథ్యమో అతను తనకంటే ఎక్కువ తెలివిగా, ఎక్కువ పరిణతితో వ్యవహరించేవాడు. గోల్డ్ మెడలిస్ట్ అయిన వేణు తనకు విశ్లేషణాత్మకంగా ఎలా చదవాలో బోధించటమే కాక ఈ ప్రపంచంలో నేర్పుగా ఎలా బ్రతకాలో తెలియజెప్పిన మార్గదర్శకుడు కూడా. హౌస్ సర్జన్సీలో ఒకే వార్డులో పనిచేసిన తమ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనతో చనువుగా మెలిగినప్పటికీ వేణు ఎన్నడూ హద్దులు దాటలేదు. ఎంతో అభిమానంతో, గౌరవంతో వ్యవహరించేవాడు. వేణు స్నేహం తనకు అత్యంత అపరూపం. మరో నెల రోజుల్లో హౌస్ సర్జన్సీ పూర్తవుతుందనగా ఫ్రెండ్స్తో కలిసి భీమ్లీ వెళ్ళిన వేణు స్కూటర్ని లారీ గుద్దేసింది. సావు బతుకుల మధ్య పెనుగులాడుతున్న వేణుని క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. ఆ దుర్వార్తను విని తను కుప్పకూలిపోయింది. తన ఫ్రెండ్స్ విమల, సుశీల తనకు ధైర్యం చెప్పి క్యాజువాలిటీకి తీసుకువెళ్ళారు. తన కళ్ళెదుటే మృత్యువుతో పోరాడుతూ వేణు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ విషాదం నుండి తేరుకుని మామూలు మనిషి కావడానికి తనకు చాలా కాలమే పట్టింది. వేణు ఫోటో చూస్తున్న వింధ్యకు ఆ దుస్సంఘటన ఇప్పుడే జరిగినట్లు అనిపించి దుఃఖంతో గుండె పట్టేసింది. చెక్కిళ్లపై జారబోతున్న కన్నీటిని తుడుచుకుని సంభాళించుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది. మనతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన వారిలో కొంతమంది మన కళ్ళ ముందే మాయమైపోయారు.
తన అందంతో అల్లరితో అందరినీ ఆకర్షించిన విద్యుల్లత ఇంకా మనం కాలేజీ గడప దాటకుండానే మనల్ని వీడిపోయింది. తన హాస్యంతో మనకు గిలిగింతలు పెట్టిన సుధాకర్ని మృత్యువు అతి కర్కశంగా తన కౌగిలిలోకి తీసుకుంది. మేము రాఘవ బ్యాచ్ వాళ్ళం అని మనందరం గొప్పగా చెప్పుకున్న రాఘవ కళ్ళ ముందే క్యాన్సర్తో నరకయాత్రను అనుభవించి కనిపించిన లోకాలకు వెళ్ళిపోయాడు. ఎంతో ప్రతిభ భవిష్యత్తు ఉన్న వేణు హౌస్ సర్జన్సీలో ఉండగానే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇందులో చాలామంది అకాల మృతి చెందారు. ఫ్లెక్స్లోని ఫోటోల వంక చూస్తూ ఒక్క క్షణం ఆగాడు డాక్టర్ నెహ్రూ. జాతస్య మరణం ధ్రువం. మనం ఎంత తాపత్రయపడినప్పటికీ మనకు శాశ్వతత్వపు భ్రమను కలిగించిన జీవితపు బుడగ క్షణంలో ఠప్పున పేలిపోయింది. ప్రతి ఒక్కరికి అది తథ్యమని తెలిసినప్పటికీ దుఃఖపడకుండా ఉండలేం. వీళ్లతో మనలో చాలామందికి సాన్నిహిత్యం, స్నేహం ఉంది. మన దుఃఖాన్ని నిగ్రహించుకొని శ్రద్ధాంజలిని సమర్పిద్దాం. మీలో ఎవరైనా 1-2 నిమిషాలు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడండి. డాక్టర్ నెహ్రూ స్వరంలో గాఢమైన విచారం తొణికిసలాడింది. అంతలోనే నిగ్రహించుకొని డాక్టర్ వినయని మాట్లాడమని డాక్టర్ నెహ్రూ ఆహ్వానించాడు. రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం అన్నాడు ఓ గొప్ప కవి. రెప్పపాటు కాలమే జీవితం. ఆ జీవితాన్ని ఎంత అర్థవంతంగా, ఎంత ప్రయోజనకరంగా, ఎంత ఆనందంగా జీవించామన్నది కీలకం. మనతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన మన ఫ్రెండ్స్ పాదముద్రలు మధ్యలోనే ఆగిపోయాయి. గుప్పున వెలిగి ఈ లోకానికి వెలుగును పంచవలసిన జీవితాలు చప్పున ఆరిపోయాయి. దుఃఖంతో నాకు ఏమి మాట్లాడాలో తోచటం లేదు. మనని విడిచిపోయిన మన ఫ్రెండ్స్కి నా నివాళి. చెమ్మగిలిన నేత్రాలను దాచుకుంటూ వేదిక దిగింది వినయ. మృతి చెందిన మన మిత్రులకి నివాళి. 4 ఏళ్ల క్రితం నాకు చెస్ట్ పెయిన్ వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మన రాఘవతో చూపించుకుందామని వైజాగ్ వచ్చాను. 60 దాటాయి, ఇక కౌంట్ డౌన్ మొదలవుతుంది కదా, ఒకసారి చెక్ చేయించుకుందామని వచ్చాను అన్నాను. వెంటనే వాడు, కౌంట్ డౌన్ ఇప్పుడు మొదలవటం ఏమిటిరా, మనం పుట్టినప్పుడే మన కౌంట్ డౌన్ మొదలవుతుంది అన్నాడు. వాడా మాట అన్నాక సంవత్సరం తిరగకుండానే వాటి కౌంట్ 0కి చేరిపోయింది. వాడు వెళ్ళిపోయాడు. వృద్ధమైంది డాక్టర్ రామ్ స్వరం. మొత్తం హాలు వాతావరణం గంభీరంగా మారిపోయింది. 2-3 నిమిషాల తర్వాత శశికళ నెమ్మదిగా వేదిక ముందుకు వచ్చి మంద్రస్వరంతో చెప్పసాగింది. ఫ్రెండ్స్, మన మిత్రులకి శ్రద్ధాంజలిని సమర్పించే ఈ ఘట్టం మనకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. అందుకు మన మూర్తి, నెహ్రూ వారి బృందానికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. మన గురించి మనం ఆత్మశోధన చేసుకోవడానికి, మనలోకి మనం తొంగి చూసుకోవడానికి ఈ సమావేశం స్ఫూర్తినిస్తోంది. సామాన్యంగా చాలామందికి మృత్యువు వాకిట్లోకి వచ్చాక ఈ స్పృహ కలుగుతుంది. ఇంతవరకు మనం పరిజ్ఞానం వెంట, పదవుల వెంట, ఆస్తుల వెంట, పేరు ప్రతిష్టల వెంట పరుగుపెట్టాం. వీటిపై వ్యామోహాన్ని ఛేదించటం అంత సులభం కాదు. మన స్వార్థాల్ని, అహాల్ని, అజ్ఞానాల్ని తొలగించుకోవటము అంత సులభం కాదు. మనని, మన కుటుంబాన్ని దాటి మన పరిధిని సమాజానికి విస్తరించాలనే దృఢమైన నిర్ణయాన్ని తీసుకోగలిగితే వీటన్నిటి నుంచి విముక్తమవడానికి మనకి బలం వస్తుంది. శశికళ స్వరం, మాటలు, సందర్భం, వాతావరణం తాత్కాలికంగానైనా అందరినీ ఒప్పించే విధంగా ఉన్నాయి. మనకి సమాజం ఎంతో ఇచ్చింది. చదువుకునే అవకాశం, సంపద, గౌరవం, ప్రతిష్ట. మన మేధస్సు, కృషి, శ్రమ ప్రధానమైనవే. కానీ సమాజపు అండ, ఆమోదం, ఆసరా లేకపోతే వాటికి తగిన ఫలం దక్కేది కాదు. ఇప్పటి వరకు మన కోసం, మన కుటుంబం కోసం బతికాం. మనలో కొంతమంది సమాజానికి కొంత చేస్తూ ఉండొచ్చు. కానీ శశికళ అన్నట్టు మనం అందరం నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చేసింది. మనం చురుగ్గా జీవితాన్ని గడపగలిగే కాలం మహా అయితే 10 ఏళ్ళు. మనం చేయగలిగిన మంచి పనుల్ని ఇప్పుడే ప్రారంభిద్దాం. ఇవ్వడంలోని ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఆలస్యం చేస్తే సంతృప్తితో కన్ను మూయగలిగే గొప్ప అవకాశాన్ని కోల్పోతాం.
భావోద్వేగంతో నెహ్రూ కంఠం కంపిస్తోంది. అప్పటికే సేవలోకి, ఆధ్యాత్మికతలోకి తనను మళ్లించుకున్న నెహ్రూ స్వరంలో నిజాయితీ ధ్వనించింది. వింధ్యకు వేణు మాటలు గుర్తుకొస్తున్నాయి. డాక్టర్ కేవలం మేధస్సుతో కాక హృదయాన్ని కూడా కలిపి తన ప్రొఫెషన్ చేయాలి. రోగి పట్ల నిజాయితీ, సింపతి లేని వ్యక్తి డాక్టర్ వృత్తికి అనర్హుడు అనేవాడు. దానికి చిన్న చేర్పు: కుటుంబం నుండి సమాజానికి తమ పరిధిని విస్తరించుకోవాలి. కొంతమంది వ్యక్తిగత ఔదార్యాల పట్ల సమాజానికి పెద్ద ప్రయోజనం చేకూరకపోవచ్చు. ధర్మాన్ని, సమన్యాయాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలు సజావుగా పనిచేయకపోతే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాల వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చు. కానీ వ్యక్తుల సమూహమే కదా సమాజం. ఇక్కడ ఉన్న వారిలో కనీసం 20 మంది శశి, నెహ్రూ కోరినట్లు తమ స్వార్థాన్ని వదిలించుకోగలిగితే, ఇంకా తమ సొంతం గురించి ఆలోచించటం మానేసి సమాజం గురించి ఆలోచిస్తే, కేవలం తమ సొంత ఆనందం గురించి కాక ఇతరుల ఆనందం గురించి కూడా ఆలోచిస్తే, అదంత సులభం కాకపోవచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. సమాజం ఎంతో కొంత లాభపడకుండా ఎలా ఉంటుంది? తనలో తాను తర్కించుకుంటూ తన లోపలికి చూపు నిలిపిన వింధ్యకు తన లక్ష్యం ఎదుట నిలిచినట్లు అనిపించింది. డాక్టర్ శ్రీమతి ఆలూరి విజయలక్ష్మి గారి కథ 2013 జూన్ నెల సంచిక చినుకు మాసపత్రికలో ప్రచురించబడిన కథ అంతర్ముఖం విన్నారు. తెలుగు కథా రచయితల వేదిక ప్రచురణలో ప్రచురించిన సూపర్ సీనియర్ రైటర్స్ కథల సంపుటి మా నాన్నకు ప్రేమతోలో ఈ కథ ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.